నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యేగా కంటెస్ట్ మీరు నెక్స్ట్గా రాజనగరం నియోజకవర్గానికి ఏం చేస్తారని జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో మిమ్మల్ని అందరినీ కూడా గెలిపించాలని కోరుతున్నాను. మీరు గెలిపించిన తర్వాత రాజనగరం నియోజకవర్గంలో రైతును రాజును చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశాం. అదేవిధంగా 2 పంటలకు పూర్తి స్థాయిలో రైతులకు సాగునీరు అందజేస్తాం. రాజనగరం నియోజకవర్గంలో సుమారు 18 కిలోమీటర్లు గోదావరి పక్కన ఉన్నప్పటికీ కూడా తాగడానికి నీరు లేక గొంతెండిపోతున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి. దానికోసం గతంలో మేము ధర్నా కూడా చేశాము. ఈరోజు అది ఎఫ్ఐఆర్లో కూడా మాకు తెలిసింది. ఈ యొక్క దీంట్లో నామినేషన్ పత్రంలో కూడా ఎఫిడవిట్లో కూడా అది మెన్షన్ చేయడం జరిగింది. కానీ మా మీద ఎఫ్ఐఆర్ అయింది, కేసు అయింది, కానీ ఇప్పటికీ కూడా తాగునీరు ఇవ్వలేదు. ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా గోదావరి జలాలతో తాగునీరు అందజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మహిళలకు కూడా ఈ యొక్క రక్షణ ఉపాధి అనేది కుటీర పరిశ్రమల ద్వారా మంచి ఉపాధిని కూడా ఏర్పాటు చేస్తాం. పథకాలన్నీ ఉన్నవి కొనసాగిస్తేనే ఇంకా మెరుగైన విధానంతో పథకాలు అనేది సక్రమంగా మేము అందజేస్తాం. ఈ యొక్క రాజనగరం నియోజకవర్గంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి యువతని ఒక మంచి బంగారు భవిష్యత్తుకి ఒక మార్గాన్ని చూపిస్తాము. ఆయన నియోజకవర్గ నేతలు ఎవరికాల్లో సొంత మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వెళ్తారు. అలా మీరు ఏమైనా ఒక మేనిఫెస్టో అనుకున్నారు ఒక రాజనగరం నియోజకవర్గానికి సంబంధించి? ఖచ్చితంగా ప్రత్యేక మేనిఫెస్టోతోనే ముందుకెడుతున్నాము. ఇక్కడ లోకల్లో ఉన్న సమస్యలన్నీ కూడా ప్రతి ఇంటిలోని, ప్రతి బూత్లోని, ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకున్నాము. గత 2 ఏళ్ళుగా నేను, నా శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు, నా 2 కుమార్తెలు, నా అల్లుడు కూడా ఈ యొక్క 2 ఏళ్లుగా కూడా ప్రజల మధ్య ఉన్నాము. ప్రజల కష్టాలు ఏంటో తెలుసు, ఆ ప్రజలకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో తెలుసు. అవన్నీ కూడా ఒక లోకల్ మేనిఫెస్టోతోనే ముందుకెడతాం. ఇక్కడ ముఖ్యంగా ఉన్నది తాగునీరు అనేది పెద్ద సమస్యగా ఉంది. ఇప్పుడు కూడా ఎక్కడ చూసినా తాగునీరు అనేది లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అనేది లేక చాలామంది యువత అంతా కూడా ఖాళీగా ఉండిపోయారు. అలాగే ముందు ఇక్కడ రాగానే ఖచ్చితంగా మాత్రం రైతులకు సాగునీరు సరిపడగా ఇవ్వడం అనేది ప్రధానమైన అంశంగా పెట్టుకున్నాం. అలాగే ఇక్కడ సాగునీరు కాలువలు ఏదైతే ఉన్నాయో అలాగే బురద కాలువలు కూడా ఉంటున్నాయి. అవి పూడికలు తీయకపోవడం వల్ల ఉన్న పంట కూడా మునిగిపోతుంది. అవసరం వచ్చినప్పుడు నీరు రావట్లేదు. ఆ పూడికలు కాలువల పూడికలు దించి సక్రమంగా రైతులకు నీరు అందజేస్తుంది. మొన్న పవన్ కళ్యాణ్ సభలో జక్కంపూడి ఉద్దేశించి మాట్లాడారు. నిన్న 2 రోజులు కూడా జక్కంపూడి గణేష్తో పాటు కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. ఈ రకంగా నా మీద ఆరోపణలు చేస్తారు, నేను క్రికెట్ బెట్టింగ్లు ఆడుతున్నట్టు, గంజాయి నడిపించినట్టు నిరూపించాలని సవాల్ చేశారు. ఎలా చూస్తారు? అంటే వాళ్ళు మాట్లాడేదంతా కూడా వింతగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ సవాలు, వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయనంటే రకరకాలుగా మాట్లాడుతుంటారు. వాళ్ళకి ఏది నోటికి వస్తే అది మాట్లాడడం అనేది వాళ్ళకి అలవాటు. ఇదే జక్కంపూడి రాజా గారు నామినేషన్ రోజు లేకపోతే అంతకు ముందు రోజే కానీ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు. నా భార్య నేను ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తామంటున్నాడు. మరి ఆయన విజ్ఞప్తికి వదిలేస్తున్నాము. గత 2 ఏళ్ళుగా మహిళలు ఎవరైనా కనిపిస్తే ప్రతి సంవత్సరం నేను 10 తక్కువ కాకుండా చండీ హోమాలు చేస్తాను. 10 చండీ హోమాలు చేసినప్పుడు వందలాది మహిళలకు కాళ్ళకు పసుపు రాసి వాళ్ళ చీర చారీ పెట్టి పంపించడం అనేది నాకున్న సాంప్రదాయం. అలాగే చిన్నపిల్లలు కనిపిస్తే బాలా త్రిపుర సుందరిగా భావించి వాళ్ళందరికీ బట్టలు, పసుపు కుంకాలు ఇవ్వడం అనేది నాకు అలవాటు. గతంలో జరిగిన యాగంలో కూడా వందలాది మందికి మేము అదే చేస్తాం. ఇప్పుడు ప్రతిసారి మేము ఇదే చేస్తుంటాం. కానీ ఆయనకు ఉమెన్ ట్రాఫికింగ్ అంటే ఎక్కడైనా నా మీద ఎఫ్ఐఆర్ ఉందా అలాంటిది, లేకపోతే ఎక్కడైనా పట్టుకున్నారా, ఏదైనా జరిగిందా? ఆయనకంటే ఎప్పుడు చూసినా బురద జల్లడం అనేది ఆ కుటుంబానికి అలవాటు అనుకుంటా. బహుశా మొన్న ఎప్పుడో చెప్పారు ఆయన ఏదో సాయిబాబు గుడి అని. 100 సార్లు నేను సవాలు విసిరాను. ఒక్కసారైనా సాయిబాబు గుడికి నేను బాబా బతుకున్నప్పుడు కానీ అక్కడ ఉద్యోగం చేయడం కానీ చూడడానికి కానీ భక్తుడిగా కానీ ఏదైనా పని మీద కానీ వెళ్ళానా అని అడిగి ఒకసారి నిరూపించండి, రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నాను. కానీ దానికి సమాధానం లేదని. అలాగే 2008లో ఒక మధ్యవర్తిగా ఉన్నందుకు నా మీద, నా శ్రీమతి మీద కేసు రావడం వాస్తవం. ఆ వాస్తవమైన కేసుని కూడా నా వల్ల నేను మధ్యలో ఉన్నందుకు ప్రజలు నష్టపోకూడదని చెప్పి నేను ఖచ్చితంగా ఏం చేశానంటే ఇమీడియట్గా నా ప్రాపర్టీస్, సొంత ప్రాపర్టీస్ అమ్మేశాను. ఎవిడెన్స్తో సహా చూపిస్తాను. నా ప్రాపర్టీస్ అమ్మేసి వాళ్ళందరికీ ఇమీడియట్గా లోక్ అదాలత్లో సెటిల్ చేశాను. దాన్ని 10 సార్లు నేరం చేశారని ఒక ఎఫ్ఐఆర్ అనుకోకుండా నా మీద పడితేనే మీరు ఇంతలా అంటున్నారు కదా,
32 కేసులు ఉండి లక్షల కోట్ల దోపిడీదారుడని మీ జగన్ గురించి మీరు ఏం మాట్లాడతారు అని అడిగితే మీ దగ్గర ఏమైనా సమాధానం ఉంటుందా అని అడుగుతున్నాను నేను. ఒకదానికే 420 అని అంటున్నారు. అంటే ఒక చిన్న కేసు, అది కూడా లోక్ అదాలత్లో ఇమీడియట్గా విత్ 90 డేస్లో సెటిల్ అయిపోయిన కేసు. అది సెటిల్ అయిపోయిన కేసు కాకుండా మీరు 5 ఏళ్ళుగా ఇంతకాలం రిమాండ్లో ఉండి మీ నాయకుడు ఎంతకాలం రిమాండ్లో ఉన్నాడో మీరు గుర్తు తెచ్చుకోండి. అలాగే ఎన్ని కేసులు ఉన్నాయో గుర్తు తెచ్చుకోండి. అది ఎంత పెద్ద స్కామో కూడా గుర్తు తెచ్చుకోండి. అవన్నీ మానేసి మా మీద బురజాలడంలో ఉంటారు. ఏంటి నా భార్య నేను ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నానా? అసలు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? గాడిదలు కాస్తున్నావు నువ్వు ఇక్కడ? ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తే గాడిదలు కాస్తున్నావా? నీ అధికార యంత్రాంగం గాడిదలు కాస్తుందా? అంటే మేము ఇక్కడ చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు మరి? అంటే ఆయనకు ఉండాలి కదా ముందు. ఆయన విజ్ఞప్తిగా వదిలేస్తున్నాను నేను. ఆయన ఇష్టం వచ్చినట్టు బురదలు చల్లుతూ ఉంటారు ఎప్పుడు ఏదో అని చెప్పి. అంతే తప్ప వాటికి నాకు సంబంధం లేదు. నాకు అసలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తుంటారు తప్ప నాకు వాటి మీద సంబంధం లేదు. స్పందించాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు ఎందుకు బురద చల్లుతున్నారు అనేది కానీ మేము చూస్తే ఈ మధ్య ఏదో జనసేన నాయకుల మీద కూడా అది ఇదని చెప్పేసి ఏదో రకరకాలుగా రూమర్స్ అన్నీ సృష్టిస్తున్నారు. ఫేక్ వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నారు. ఒక్కటండి, ఆయన ఓడిపోతున్నది వాస్తవం. అభద్రతా భావంతో వాళ్ళకి ఈ యొక్క ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి చేస్తున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్కి వచ్చినట్టు మేమే ఎక్కడ డిస్టర్బెన్స్ చేయలేదు కదా. పవన్ కళ్యాణ్ గారికి వచ్చి మీటింగ్ డిస్టర్బెన్స్ చేస్తే కార్లు అద్దాలు కూడా పగల కొట్టేశారు. దర్బాబు అనే అతను రోడ్ అంటే వెళ్ళిపోతుంటే మావాడు కారు అద్దాలు కూడా పగల కొట్టేశారు. ఖచ్చితంగా జరిగింది. ఒక కార్యకర్త మీద అది కారు ఎంత కూడా పగల కొట్టేశారు. అందులో సిఐ గారి ఫోటోలు కూడా పడినాయి అందులోని. ఆయన పక్క నుండి కూడా కంట్రోల్ చేయలేదు. అయినప్పటికీ కూడా మేమేంటంటే ఇంకా పోయేవాడు బాధతో ఉన్నాడు, కోపంతో ఉన్నాడని చెప్పేసి వాళ్ళు ఏదో విధంగా రెచ్చగొట్టే ధోరణితో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కార్యకర్తలందరూ రెచ్చగొట్టి సైడ్ ట్రాక్ పట్టించి ఈ యొక్క ఎలక్షన్లో ఏదో విధంగా మమ్మల్ని డిస్టర్బెన్స్లో తీసుకెళ్ళాలి, గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల మేము దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా వెయిట్ చేస్తున్నాం. ధర్మం గెలుస్తుంది, ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది. ధర్మపీఠాన్ని మేము అధిష్ఠిస్తాము. ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన తీసుకొస్తామని ఈ సందర్భంగా